హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ అఫీషియల్. ఇవాళ అయితే నా స్టైల్లో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, వన్స్ ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే పప్పు తీసుకున్నాను అనమాట. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి పప్పుని. ఇలా వాష్ చేసుకున్న పప్పు దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనియన్, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే దీన్ని పాలకూర అంటాం కదా, దాన్ని వేసుకున్నాను అనమాట. మీకు ఇష్టమైతే మెంతి కూరతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక చింతపండు అనేది కొంచెంసేపు నానబెట్టుకొని ఇలా చింతపండు రసం మాత్రమే వేసుకోండి. అలాగనే వేసామంటే దాంట్లో ఉన్న నార, అలాగే దాని మీద ఉన్న కొద్దిగా ఉన్న డస్ట్ అంతా వస్తుందన్నమాట. సో అందుకనే చెప్తున్నాను. ఇక కొద్దిగా జీలకర్ర వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. నేనైతే ఒక 5-6 విజిల్స్ అంతవరకు పెట్టుకుంటాను అనమాట. మరీ స్మూత్గా ఉడికిపోతే పప్పు అనేది టేస్ట్ బాగుండదు, ఏదో ఒక లిక్విడ్ లాగా అనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఇలా చేసుకుంటానమాట. నేను ఒక క్యాటరిన్ వాళ్ళని అడిగి ఈ పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అస్సలు టమోటా అయితే వేయలేదు, మీరు చూస్తున్నారో లేదో. సో ఫస్ట్ టమోటా అనేది వేయకుండా ఇలా పప్పులోకి వేయాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా నాముకున్నాక, మరీ స్మూత్గా కూడా చేసుకోకండి, పప్పు అనేది ఫ్లేవర్ అస్సలు తెలియదు. ఇలా స్మూత్గా ఫైన్గా నాముకోవాలన్నమాట. మేమైతే ఎనుపుకోవాలి అంటాము. ఇక నెక్స్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మస్ట్ అనమాట. అలాగే టమాటాలు. ఒక ఇనుప కడాయి తీసుకోండి, దీంట్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఇవన్నీ అట్లీస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లేదు అనుకుంటే కొంతమందికి కొంచెం మాడిన స్మెల్ వచ్చినా తినరనమాట. సో అలా ఫైన్గా చేసుకున్న వాళ్ళకి కూడా టమోటా అనేది కొంచెం ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట, వేయించేసుకోవాలి. మీరు ఇలాగానే వేయించుకున్నారంటే అచ్చం క్యాటరింగ్ స్టైల్లో వస్తుంది అనమాట. నేను పర్సనల్గా ఒక క్యాటరింగ్ అబ్బాయిని అడిగి మరీ ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఆ అబ్బాయి చెప్పాడు, సింపుల్ ట్రిక్తో చెప్పాడనమాట. అందుకే నీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు మెంతాకు వేసి చేసినా, ఏ కర్రీ వేసి చేసినా మీరు ఇలానే చేసుకుంటే టమోటా అనేది పప్పులో వేయకూడదంట. ఇలా వేస్తేనే టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందని చెప్పాడు. సో ఫైనల్గా అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. అందరూ చాలా బాగుంది ఈరోజు పప్పు, చాలా టేస్టీగా ఉంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అన్నారు. అందుకే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు షేర్ చేయండి. ముందే చెప్తున్నాను, పప్పులో ఉప్పు ముందే వేయకూడదండి, అలా వేస్తే అస్సలు ఉడకదు. సో ఫైనల్గా అయితే ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకున్నారంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బై బై గాయ్స్, బాయ్.